ముంబైలోని పోవాయ్ సమీపంలో ఒక వ్యక్తి వరదల్లో కొట్టుకుపోయాడు. ఆ స్థాయిలో వచ్చాయి. అయితే మీఠీ నది ప్రవాహంలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. తాడు వేసి అతన్ని పైకి లాగే ప్రయత్నం చేశారు, కానీ ఫలితం లేకపోయింది. వరద ఉధృతికి ఆ వ్యక్తి కొట్టుకుపోయాడు. ఎవరో ఆ వీడియో తీశారు, మనం ఆ వీడియోలో క్లియర్గా చూస్తున్నాం. ముంబైలోని పోవాయ్ దగ్గర ఇది వ్యక్తి ఎలా పడ్డాడో తెలియదు, వరదల్లో కొట్టుకుపోతున్నాడు. అయితే పైనుంచి పాపం ప్రయత్నం చేస్తున్నారు. నది మీఠీ నది, అంత వరద ప్రవహిస్తుంది అక్కడ. పైనుంచి తాడేసి అతన్ని పైకి లాగే ప్రయత్నం చేశారు, కానీ పట్టుకోవడంలో పాపం అతను ఫెయిల్ అయ్యాడు. దీంతో అక్కడి నుంచి అతను కొట్టుకుపోయాడు. వరద ఉధృతి ఎంతలా ఉందో మనం చూస్తున్నాం. ముంబైలోని పోవాయ్ సమీపంలో వ్యక్తి వరదల్లో కొట్టుకుపోతున్న దృశ్యం మనం చూస్తున్నాం. అధికారులు ఇప్పుడు వెంటనే గాలిస్తున్నారు. ప్రతి వర్షాకాలం ముంబైలో అత్యంత భారీ వర్షాలు పడతాయని చూస్తాం. ప్రస్తుతం కూడా బాంబేలో ఇలాగే ముంబైలో భారీ వానలు పడుతున్నాయి. ముంబైలోని పోవాయ్ సమీపం ఇది. అక్కడ మీఠీ నది ఎంత ఉధృతితో ప్రవహిస్తుంది, ఆ వరద ప్రవాహం ఎలా ఉందో ఒకసారి చూడండి. అయితే ప్రవాహంలో ఒక వ్యక్తి పడిపోయాడు. అయితే అతన్ని చూశారు, వచ్చి తాడుతో పైకి లాగే ప్రయత్నం చేశారు, అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ తాడుని పట్టుకునే క్రమంలో పాపం మనం చూస్తున్నాం వీడియో, ఎవరో పక్కన ఉన్న వీడియో తీస్తున్నారు. అతను పట్టుకోలేకపోయాడు, ఫెయిల్ అయ్యాడు, ఆ వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. దీంతో అధికారులకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అతన్ని గాలిస్తున్నారు ప్రస్తుతానికి. కానీ వరద మాత్రం ఏ స్థాయిలో ప్రవహిస్తుందో ఒకసారి మనం చూడొచ్చు విజువల్లో. पानी